గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కానీ కాలికి తుంటికి గాయం కావడం, ఆ తర్వాత సర్జరీలో ఉండడం, దాదాపుగా గడిచిన 2 నెలలుగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు, బెడ్ రెస్ట్కే పరిమితమయ్యారు. క్రమక్రమంగా ఆయన ఆరోగ్యం కుదుటపడడంతో ఈ రోజున శాసనసభకి వచ్చి ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ ఈరోజు ప్రతిపక్ష నాయకుడు బాధ్యతలు కూడా తీసుకోబోతున్నారు. ఎల్ఓపిగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఈ రోజున టీఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యాలయంలో కూడా ఆయన కూర్చోబోతున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రులు హరీష్, అలాగే సబితారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ రోజున శాసనసభకి చేరుకున్నారు. మాజీ మంత్రి హరీష్ కూడా కేసీఆర్ వెంటే ఉన్నారు. ఆయన ఆరోగ్యం పడిన గడిచిన కొన్ని రోజులుగా అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. కానీ వైద్యులు ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం దాదాపుగా ఆరోగ్యం కుదుట పడింది. ఆయన పూర్తి స్థాయిలో కోలుకున్నారు. క్రమంగా సపోర్ట్తో నడవగలుగుతున్నారు అని చెప్పారు. అందుకోసమే ఆయన స్వయంగా శాసనసభకి వచ్చి శాసనసభ కార్యాలయంలో స్పీకర్ ఛాంబర్లోనే ప్రమాణ స్వీకారం చేయడానికి కేసీఆర్ రావడం జరిగింది. శాసనసభ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఒక స్పష్టత వస్తోంది. ఆయన పూర్తిగా దాదాపుగా కోలుకున్నారు. కొంత హ్యాండ్ స్టిక్ సపోర్ట్తో ఆయన స్వయంగా నడిచి శాసనసభలో స్పీకర్ ఛాంబర్ వరకు వెళ్ళి ఈరోజు ఆయన శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. గత శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా కీలకమైనటువంటి బాధ్యతలు నెరవేర్చాల్సి ఉంది. కానీ అంతకంటే ముందు శాసనసభ్యుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి. ఆ కార్యక్రమం ఇప్పుడు మరి కాసేపట్లో జరగబోతోంది. శాసనసభ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సంతోష్ కేసీఆర్ వెంటే ఉన్నారు, అలాగే హరీష్ కూడా కేసీఆర్ వెంటే ఉన్నారు. శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్య నాయకులతో కూడా ఆయన కొద్దిసేపు సమావేశం కాబోతున్నారు. ఇమీడియట్గా రాబోతున్నటువంటి పార్లమెంటు సమావేశాలకి సంబంధించి ఇప్పుడు కేసీఆర్ కోలుకోవాలని, ఆయన తిరిగి యాక్టివ్ రోల్ ప్లే చేయాలని, పార్లమెంటుకి సంబంధించిన ఎన్నికల్లో ప్రచారం చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కోరుకున్నారు. దానికి తగ్గట్టుగానే కేసీఆర్ త్వరగా కోలుకుని ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించడం, అలాగే ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన మళ్ళీ తన రోల్ని ప్లే చేయబోతున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడం కోసం మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం శాసనసభ ప్రాంగణం నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ నాయకత్వం ఏం చెప్తోంది? కేసీఆర్ మళ్ళీ తిరిగి యాక్టివ్గా రావడం మీద కేడర్ రియాక్షన్ ఎట్లా ఉంది? కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీకి చేరుకున్న వెంటనే అక్కడ 39 మంది గెలిచిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ మంత్రులు, ముఖ్య నేతలంతా కూడా అంతకుముందే అసెంబ్లీకి వచ్చున్నారు. ఆయన రాగానే రిసీవ్ చేసుకున్నారు. లోపలికి వెళ్ళారు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ప్రమాణ స్వీకారం తర్వాత ఒక 10-15 నిమిషాల సేపు ఆయన కేటాయించినటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీకి సంబంధించిన ఏదైతే క్యాబిన్ ఉంటుందో, రూమ్ ఉంటుందో, ఆ రూమ్లో కూర్చుంటారు. అక్కడే కూర్చొని ఎమ్మెల్యేలతో కొద్దిసేపు సమావేశం అవుతారు. అక్కడ ఉన్న వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడతారు. ఆ తర్వాత వెంటనే వెళ్ళిపోతారు. పెద్దగా ఇక్కడ యాక్టివిటీ లేదు. ప్రమాణ స్వీకారం, అదేవిధంగా ఎల్ఓపి కేటాయించినటువంటి ఇన్సైడ్ అసెంబ్లీలో, ఎక్కడైతే టీఆర్ఎస్ ఎల్పీ కాకుండా ఇన్సైడ్ అసెంబ్లీలో కేటాయించేటువంటి గదిలో ఆయన కాసేపు కూర్చుంటారు. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో 39 మంది ఎమ్మెల్యేలు వాళ్ళందరితో మాట్లాడితే దాదాపుగా అందరూ అటెండ్ అయ్యారు. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది ఎవరైతే రేవంత్ రెడ్డితో కలిశారో వాళ్ళు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ ప్రకాష్ గౌడ్ కానీ ఇద్దరు మాత్రం రాలేదు. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కార్యకర్తల్లో ఇక్కడికి వచ్చినటువంటి నేతల్లో కొంత ఉత్సాహం కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు. యాక్టివ్గా ఇక్కడికి వచ్చారు. సొంతంగా నడుస్తూ ఉన్నారు. కేవలం చేతిలో స్టిక్ మాత్రమే ఉంది. అంతకు మించి ఎవరి సాయం లేకుండానే ఆయన నడుస్తూ ఉన్నారు. కేసీఆర్ కోసం ప్రత్యేకంగా వాహనాన్ని కూడా మార్చారు. మనం చూడొచ్చు, ఇక్కడ ఒక సెడాన్ వెహికల్ని కూడా కొత్తగా కొన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయనే కాలు బాగలేదు. ఆయన ఏదైతే ఎస్యూ వెహికల్ అయితే కొంత హైట్ ఉంటుంది, ఆ హైట్లోంచి దిగడం ఎక్కడం కష్టమవుతుంది. కాబట్టి ఆయన కోసం ఒక స్పెషల్ సెడాన్ బెంచ్ కార్ని కొన్నట్టుగా కనిపిస్తుంది. దాంట్లోనే అసెంబ్లీ ప్రాంగణానికి ఆయనకు వచ్చారు. అక్కడ నుంచి ఈజీగా ఆయనకాయనే దిగి ఎవరి సహాయం లేకుండా అసెంబ్లీ లోపలికి వెళ్ళి ప్రస్తుతానికి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. స్పీకర్ చేయిస్తూ ఉన్నారు. ఆ తర్వాత
అక్కడ నుంచి బయటకు వచ్చి ఎమ్మెల్యేలందరూ ఆయనను అభినందిస్తున్నో లేకపోతే పూల బుకేలు ఇచ్చో కంగ్రాట్స్ చెప్తారో ఆ తర్వాత వెంటనే ఆయన కేటాయించినటువంటి ఎల్ఓపి కేటాయించినటువంటి ఇంతకుముందు ఎక్కడైతే అసెంబ్లీ హాల్కి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉండేటువంటి గత ప్రభుత్వంలో కాంగ్రెస్ యూజ్ చేసినటువంటి ఎల్ఓపి ఆఫీసు ఇప్పుడు బీఆర్ఎస్ కేటాయించారు. ఆ ఆఫీస్లోనే ఆయన చైర్లో కూర్చుంటారు, ఒక అరగంట సేపు ఉంటారని ముందుగా అందరూ అనుకున్నారు. కానీ 10-15 నిమిషాలు మాత్రమే ఉంటారు. రాకేష్ గారు ప్రధానంగా గమనించాల్సిన విషయం, గడిచిన 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్. గేట్ నెంబర్ 1 నుంచే ఎప్పుడు ఆయనకి వెళ్ళడం అలవాటు. మొదటిసారిగా ఇప్పుడు శాసనసభలో గేట్ నెంబర్ 2 నుంచి ప్రతిపక్ష పార్టీ నాయకులు మిగతా శాసనసభలు వచ్చేటువంటి గేట్ నుంచి ఆయన ప్రవేశించాల్సి రావటం, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ రకంగా కనిపిస్తోంది? కొంచెం ఎమ్మెల్యేల రియాక్షన్ ఈ విషయంలో ఏ రకంగా ఉంది? ఎస్ కరెక్ట్గానే, ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా కొంత చర్చించుకుంటున్నారు. ఇంతకుముందు ఎల్ఏ మినిస్టర్గా పనిచేసినటువంటి ప్రశాంత్ రెడ్డి కూడా చివరి నిమిషం వరకు ఏదైతే కేసీఆర్ కేటాయించాల్సినటువంటి గది ఉందో దానికోసం చివరి నిమిషం వరకు కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదైతే కేసీఆర్ వస్తున్నారో అంతకు అరగంట ముందే అఫీషియల్గా ఆ గదిని కేటాయించారు. ఆ గదిని అంతకుముందు మొన్న జరిగినటువంటి సమావేశాలు అప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నా అక్కడే ఉండి సమావేశాలు జరుపుతున్నప్పటికీ అఫీషియల్గా ఆన్ రికార్డు దాన్ని కేటాయించలేదు. కొద్దిసేపటి క్రితమే అది కేటాయించారు. ఇక వెహికల్స్ కానీ ఇక్కడికి వచ్చేటువంటి మూమెంట్ కానీ పోలీసులు కంట్రోల్ చేయట్లేదు అనే ఒక నిర్లిప్తత, ఒక టాక్ అనేది ఎమ్మెల్యేల దగ్గర కనిపించింది. వాళ్ళంతా కూడా ఎప్పుడు కేసీఆర్ నిజంగా మీరు చెప్తున్నట్టుగా గత 10 ఏళ్లుగా ప్రతిసారి అంటే ముఖ్యమంత్రి హోదాలో అటువైపే వెళ్తారు, ఏ ముఖ్యమంత్రి ఉన్నా అటువైపే వెళ్ళారు. కనీసం ఎల్పీ ఆఫీస్ కూడా ఎప్పుడు ఆయన రాలేదు. ఎల్పీ బిల్డింగ్ చూడటానికో లేకపోతే ఎల్పీకి సంబంధించినటువంటి సమావేశం జరిగినా కూడా ఆయన ఎప్పుడు ఇటువైపు రాలేదు. ఎమ్మెల్యేలను ఏమైనా అవసరం ఉంటే హాల్ లోపలికి పిలిపించుకోవడం, అసెంబ్లీ ఇన్సైడ్స్లో పిలిపించుకొని హాల్ నెంబర్ 1లో కూర్చొని అక్కడే మాట్లాడడం, ఎమ్మెల్యేలతో మాట్లాడాలనుకున్నా, మంత్రులతో ఏదైనా చర్చించాలనుకున్నా, ఒకవేళ ఏదైనా క్యాబినెట్ మీటింగ్ బడ్జెట్కి ముందు క్యాబినెట్ మీటింగ్ పెట్టాలని అంతా ఇన్సైడ్ అసెంబ్లీ నడిచింది. మొదటిసారిగా ఆయనే అంతకు ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇటువైపు నుంచి మంత్రిగా పనిచేసినప్పుడు కూడా అటువైపు నుంచి వెళ్ళారు. ఎప్పుడైనా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇటువైపు వచ్చారు. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో మొదటిసారిగా గేట్ నెంబర్ 2 నుంచి ఆయన ఎంట్రీ ఇచ్చారు. సో వాట్ నెక్స్ట్ రాకేష్? ఇప్పుడు శాసనసభ్యులతో ఆయన లోపల వరకు మరి కాసేపట్లో సమావేశం కాబోతున్నారు అని చెప్తున్నారు. పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు అనేటువంటి ఒక సమాచారం చర్చ నడుస్తుంది. ఒకళ్ళిద్దరు హాజరు కూడా కాలేదు అని చెప్తున్నారు. సో రాబోయేటువంటి పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ఎలాంటి వ్యూహాన్ని రచించబోతోంది బీఆర్ఎస్ నాయకత్వం? ఆ ఇష్యూ మీద ఈరోజు మొదటిసారిగా ఎల్ఓపీగా లీడర్ ఆఫ్ అపోజిషన్గా కేసీఆర్ ఎట్లా మాట్లాడబోతున్నారు? దానికి సంబంధించి కేడర్ నుంచి ఎలాంటి సమాచారం ఉంటుంది నాయకత్వం నుంచి? ఎస్, ఈరోజు కూర్చున్నది కేవలం 10-15 నిమిషాలైనా ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ అష్యూరెన్స్ మాత్రం ఇవ్వబోతున్నారు. అది కింద స్థాయి క్యాడర్ వరకు వెళ్ళే విధంగా నేను ఇక నుంచి అందుబాటులో ఉంటాను, ఇక నుంచి ప్రతి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తాను, తెలంగాణ భవన్కి వస్తాను, తెలంగాణ భవన్లో అందుబాటులో ఉంటాను, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటాను, అందరితో మాట్లాడతాను. జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు అనుకోవచ్చు, అడ్మినిస్ట్రేషన్ అనుకోవచ్చు, పథకాల పనితీరు, వీటన్నిటిని కూడా గమనిస్తున్నాననే విషయాన్ని ఆయన ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా చెప్పబోతున్నారు. ఎందుకంటే ప్రజల్లో కానీ ఎమ్మెల్యేలో కానీ ఎమ్మెల్యే కింద స్థాయిలో ఉండేటువంటి క్యాడర్లో కానీ కొంత కనిపిస్తూ ఉంది, ఒక గ్యాప్ కనిపిస్తుంది. ఏంటంటే కేసీఆర్ మళ్ళీ బయటికి యాక్టివ్గా వచ్చి ఉంటారా, ఇంతకు ముందులాగా పార్టీని అంతే యాక్టివ్ రోల్ తీసుకొని ముందుకు తీసుకెళ్తారనే ఒక అది కనిపిస్తుంది. దాన్ని ఈ రోజుతో పులి స్టాప్ పెట్టే విధంగా క్యాడర్లో ఒక మంచి ఉత్సాహాన్ని నింపే విధంగా కేసీఆర్ ఈరోజు చేయబోతున్నారు. ఆన్ రికార్డ్ అది ఎక్కడ మనకి బయటకు వచ్చే అవకాశం లేదు. కానీ అక్కడ మీటింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు బయటకు వచ్చి ఆ విషయం చెప్పబోతున్నారు. ఈ రోజు నుంచి ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటారనే విషయం చెప్తారు. మొదటిసారిగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గెలిచినటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు 39 మందితో మొదటిసారిగా, అంటే ఇద్దరు రాలేదు, 37 మందితో మొదటిసారిగా కేసీఆర్ ఇవాళ అందరితో భేటీ అవుతున్నారు అనుకోవచ్చు. ఆ భేటీలో అందరితో ఖచ్చితంగా ముచ్చటించే విషయంలో ఒక ధైర్యం నింపేలాగా, ఇక ముందు ప్రభుత్వం పైన పోరాడదాం, నేను ముందు వరుసలో ఉంటాను చెప్పేలాగా, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసే విషయంలో కూడా ముందు వరుసలో ఉంటాను, అందరికీ అందుబాటులో ఉంటాననే ఒక సంకేతాన్ని గ్రౌండ్ లెవెల్కి పంపించేలాగా. రాకేష్, పార్టీకి సంబంధించిన వరకు ఒక చర్చ నడిచింది. లీడర్ ఆఫ్ అపోజిషన్గా కేసీఆర్ ఉంటారా, ప్రతిపక్ష పార్టీ నాయకుడు స్థానంలో కూర్చుంటారా, లేక కేటీఆర్ కానీ హరీష్ కానీ రెస్పాన్సిబిలిటీకి అప్పచెప్తారా అనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున నడిచింది. ఎందుకంటే మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో కూడా హరీష్, కేటీఆర్ కొంచెం యాక్టివ్ రోల్ ప్లే చేశారు. ఇప్పుడు కేసీఆర్ పూర్తి స్థాయిలో ఎల్ఓపీగా తన రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేయబోతున్నారా? పార్టీ నాయకత్వం విషయంలో ఏం చెప్తుంది?
ఎస్ అదే ఇంతకుముందు ఇక్కడ బయట కేసీఆర్ రాకముందు చాలాసేపు ఆఫ్ ది రికార్డ్ హరీష్ కానీ కేటీఆర్ కానీ మిగతా మాజీ మంత్రులు కానీ మాట్లాడారు. వాళ్ళందరూ చెప్తుంది ఒకటే, ఇక్కడ నుంచి ఖచ్చితంగా యాక్టివ్గా ఉంటాడు, అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవుతారు, అసెంబ్లీ సమావేశాలకు ఎట్టి పరిస్థితుల్లో దూరం ఉండరు, ఎల్ఓపిగా ఆయన నిర్వహించాల్సినటువంటి బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహిస్తారని చెప్తున్నారు. దాంతోపాటుగా పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఖచ్చితంగా ఒక 2-3 బహిరంగ సభలైనా పెట్టాల్సి ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక చిన్నపాటి మినీ బహిరంగ సభ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, అందరితో మాట్లాడాల్సి ఉంటుంది, కార్యకర్తలతో కొంత టచ్లో ఉండాల్సి ఉంటుంది, ఎప్పటికప్పుడు అవసరమైతే మీడియాతో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఒక యాక్టివ్ రోల్ ఉంటేనే కార్యకర్తలంతా కూడా అంతే యాక్టివ్గా మళ్ళీ పనిచేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అందుకని ఈ రోజు నుంచి ఆయన ఇప్పుడు ఫిబ్రవరి 17 రోజున కేసీఆర్ బర్త్డే ఉంది. బర్త్డే రోజు ఆయన భవన్కి వస్తారు, భవన్లో అందరినీ కలుస్తారు, బీఆర్ఎస్ ఆఫీస్లో అందుబాటులో ఉంటారనేది ఇప్పటి నుంచి చెప్తున్నారు. బర్త్డేని కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనేది కూడా కార్యకర్తలకు ఇప్పటి నుంచే లీడర్లు అదేవిధంగా ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట. కొంత యాక్టివిటీ బిల్డప్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు, పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉన్నారు, 24 గంటలు ఆయన ఎమ్మెల్యేలకు వాళ్ళకు అందుబాటులో ఉంటారనే ఒక విషయాన్ని బిల్డప్ చేసేటువంటి ప్రయత్నం అయితే పార్టీ చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. దానికి ఈరోజు ఒక మొదటి అడుగని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు అయినప్పటికీ, ఎలక్షన్స్ అయిపోయి ఇన్ని రోజులు అయినప్పటికీ అనారోగ్య కారణంగా ఆయన సర్జరీ కారణంగా కొంత దూరంగా ఉన్నారు. సో ఆ దూరం పూర్తి దూరం కాదు, ఇంకా పూర్తిగా ఆయన కీ రోల్లో ఉంటారనే విషయాన్ని పార్టీ చెప్పాలనుకుంటుంది. అదే విషయాన్ని కేసీఆర్ కూడా బయటికి వెళ్ళే విధంగా ఆయన నడుచుకోవాలనుకుంటున్నారు. ఓకే రాకేష్, మొత్తం మీద స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. స్పీకర్ గడ్డప్రసాద్ సమక్షంలో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గజ్వేల్ శాసనసభ్యుడు కేసీఆర్ ఈరోజు శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ కార్యక్రమం ప్రస్తుతం స్పీకర్ ఛాంబర్లో జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనకి అందుబాటులోకి రాబోతున్నాయి మరికొద్ది క్షణాల్లోనే. స్పీకర్ ఛాంబర్లో ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత స్పీకర్ గడ్డంప్రసాద్ సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాసనసభ్యుడిగా అక్కడి నుంచి టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి, అలాగే ప్రతిపక్ష నాయకుడిగా తన రోల్ని రెస్పాన్సిబిలిటీస్ని కేసీఆర్ తీసుకోబోతున్నారు. జనరల్గా శాసనసభ పద్ధతులు నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నాయకుడికి కూడా ప్రోటోకాల్ ప్రకారం క్యాబినెట్ హోదా కలిగినటువంటి ప్రోటోకాలే ఉంటుంది. కాబట్టి క్యాబినెట్ హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండబోతున్నారు. రాబోయేటువంటి శాసనసభ రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ రోల్ అనేది ఇప్పుడు చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించిన దాదాపుగా మొదటిగా 4 ఎమ్మెల్యేలు, ఆ తర్వాత మరొక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టచ్లో వెళ్ళారు అని చెప్పి చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రితో ఆయన వారు సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకంగానే అని చెప్పినప్పటికీ కూడా గతంలో టీడీపీలో పనిచేసినటువంటి చాలామంది సీనియర్ నాయకులతో, ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులతో రేవంత్ రెడ్డి టచ్లోనే ఉన్నారు. రేవంత్ రెడ్డితో వారందరూ కూడా ఎప్పటికప్పుడు వారి మధ్య సంభాషణలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వారందరూ కూడా రేవంత్ రెడ్డి వైపు ఆకర్షితులయ్యేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పి చర్చ నడుస్తున్నటువంటి సందర్భంలో అందులో మెజారిటీ నాయకులు ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులే కావడం, వారు గతంలో రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి సాన్నిహిత్యం ప్రకారం ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డితో వారికి ఉన్నటువంటి పరిచయాల ప్రకారం రేవంత్ రెడ్డికి టచ్లో వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది అని చెప్పి చర్చ నడుస్తున్న సందర్భంలో ఇప్పుడు కేసీఆర్ రోల్ అనేది చాలా కీలకం కాబోతోంది. కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అయితేనే కొంత పార్టీ స్టేబుల్ అవుతుంది అని చెప్పి పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలకి ఇది చాలా క్రూషియల్ స్టెప్ అని అనుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ యాక్టివ్ అయితే తప్ప మళ్ళీ తిరిగి పార్టీ యాక్టివ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఒక ఫీల్ ఉంది. కాబట్టి కేసీఆర్ యాక్టివ్గానే ఉన్నారు అని చెప్పేటువంటి ప్రయత్నం నాయకత్వం చేస్తోంది. కేసీఆర్ స్వయంగా నడిచి ఈ రోజున స్పీకర్ ఛాంబర్కి వెళ్ళటం, ఆయన ప్రమాణ స్వీకారం చేయడం, ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించడం, ఇక రాబోయే కాలంలో పార్లమెంట్ ఎన్నికలకి ప్రచారాన్ని కూడా మొదలుపెట్టబోతున్నారు అని చెప్పడం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బీఆర్ఎస్ వైపు నుంచి చాలా కీలకం కాబోతున్నటువంటి సిచ్యువేషన్గా మనం చూడొచ్చు. బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్యమైన నాయకులందరూ కూడా కేసీఆర్తో పాటు మనం చూస్తున్నాం, కేసీఆర్ వెంట ఉన్నారు. అయితే గతంలో ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైనటువంటి ఇరువురు నాయకులు మాత్రం ఇక్కడ కనిపించకపోవడం కొంత చర్చ జరుగుతోంది.
రేవంత్తో సమావేశమైనటువంటి 5గురు శాసనసభ్యుల్లో 2 మాత్రం ఈరోజు కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి రాలేదు. మిగతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా, మాజీ మంత్రులు, పార్టీకి సంబంధించిన యాక్టివ్ లీడర్సు అందరూ కూడా కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది కూడా ఇప్పుడు పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చే. కేసీఆర్ యాక్టివ్ కాకపోతే పార్టీ మరింత డీలా పడుతుంది అనేటువంటి ఒక చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. అందుకోసమే కేసీఆర్ యాక్టివ్గానే ఉన్నారు. ఆయన తన రోల్ని, రెస్పాన్సిబిలిటీని త్వరలోనే పూర్తి స్థాయిలో టేకప్ చేయబోతున్నారు అని చెప్పేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పక్షాల నుంచి జరుగుతున్నట్టుగా, ఆ ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ని స్వయంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. వీల్ చైర్ కూడా కాదు, ఆయన హ్యాండ్ స్టిక్తోనే నడవగలుగుతున్నారు. తుంటి ఆపరేషన్ నుంచి కొంత కోలుకున్న తర్వాత అన్నది పార్టీ వర్గాలు ఇచ్చేటువంటి ఒక సందేశంగా, పార్టీ వర్గాలు ఒక మెసేజ్ని కేడర్కి, నాయకులకి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులకి పంపించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో కేసీఆర్ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. స్పీకర్ ఛాంబర్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్యమైన నాయకులందరూ కూడా పాల్గొన్నారు. అలాగే అసెంబ్లీ సెక్రటరీ చారీ కూడా మనకి ఇక్కడ, చారీ గారు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నారు విజువల్స్లో. అసెంబ్లీ సెక్రటరీ సమక్షంలో స్పీకర్ ఛాంబర్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. ముఖ్యమంత్రిగా గతంలో దాదాపుగా 10 ఏళ్ల పాటు పనిచేసినటువంటి కేసీఆర్ ఈ రోజున మరి కాసేపట్లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. అంతకంటే ముందు శాసనసభ్యుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. శాసనసభలో అందరికీ ఉండేటువంటి నిబంధన ఇది. శాసనసభ నియమాలు పాటిస్తానని, శాసనసభ నియమ నిబంధనలు, సంప్రదాయాల్ని గౌరవిస్తానని ఉండేటువంటి ఒక ఫార్మల్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇది. ఆ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మాత్రమే ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ ఆయన శాసనసభ్యుడిగా పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వహించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇక ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ ప్రతిపక్ష నాయకుడిగా కూడా, లీడర్ ఆఫ్ అపోజిషన్గా కూడా కేసీఆర్ తన రోల్ని, రెస్పాన్సిబిలిటీస్ని టేకప్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. గడ్డం ప్రసాద్ గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్గా ఆయనకి ఒక పేరుంది. ముఖ్యంగా దళిత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి గడ్డం ప్రసాద్ని స్పీకర్గా ఎన్నుకునేటువంటి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆయన మంత్రి పదవి కోరుకున్నప్పటికీ కూడా స్పీకర్గా ఆయనకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాలి అని చెప్పి భావించిన రేవంత్ రెడ్డి స్పీకర్గా ఆయన ఎంపికనే పార్టీ చేసింది ప్రసాద్ని, గడ్డం ప్రసాద్ని. ఆయన సమక్షంలోనే ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ తన శాసనసభ్యుడిగా బాధ్యతలు తీసుకున్నారు.